తర్వాత ఇంకా వాళ్ళు అప్లైన్ ఇద్దరే తీసుకునేవారు. నెక్స్ట్ వచ్చింది నేను తీసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నా టీంలో ఆల్ స్టార్స్ ఆల్మోస్ట్ ఆల్ 1,00,000 రూపాయలు ఉంటారు. ఇప్పుడు వెతకడానికి లేదు, హైలైట్ చేయడానికి లేదు, అందరి దగ్గరకు వచ్చేసింది. సో మీరు ఏది సాధిస్తే మీ ఫాలోవర్ అదే సాధిస్తారు. బీ విత్ ద సిస్టమ్. యూ బీ విత్ ద సిస్టమ్, విత్ టీమ్ ఆల్సో బీ విత్ ద సిస్టమ్. సో ఫాలో ద డిసిప్లిన్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏ లెవెల్లో ఉన్నా ఎక్కడున్నా మన సిస్టమ్ మన డిసిప్లిన్ని ఫాలో అవ్వాలి. ఏ లెవెల్లో ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడున్నాం, ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండమని చెప్పారు పెద్దలు. ఎస్ ఆర్ నో? సో అది తర్వాత వెస్టేజ్కి వచ్చాం కాబట్టి వెస్టేజ్ సిస్టమ్ని ఫాలో కావాలి. ఈ వెస్టేజ్ సిస్టంలో నేను చేసిన గొప్పతనం ఏం లేదు. 4 సీరియళ్ళు సాయంత్రం కూర్చొని చూసేది. నా ఆఫీస్ టైం అంతా అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న సమయాన్ని, వేస్ట్గా పడి ఉన్న సమయాన్ని, 4 సీరియల్ చూసే సమయాన్ని తీసి పక్కింటి వాళ్ళతో మాట్లాడుతూ ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను. ఆ ఇన్వెస్ట్ చేసినందుకు నేను ఒక గ్రేట్ సక్సెస్ని తీసుకోగలిగాను. మరి ప్రతి ఒక్క పర్సన్కి 24 అవర్సే ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఆ 24 అవర్స్లో చాలామంది ఈగోగా ఫీల్ అవుతారు. నేను ఒక లెవెల్లో ఉన్నాను, నేను ఇది చెయ్యాలా, నాకు ఇది అవసరమా కదా ఆలోచిస్తుంటారు. మరి ఫస్ట్ టైము ప్రతి ఒక్కరికి కాస్త ఈగో అనేది మనిషికి సహజంగా ఉంటుంది. ఫస్ట్ నేను కూడా అనుకున్నాను, మరి నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎంతో కొంత అమ్మ వాళ్ళు పాస్తులు ఇచ్చి పంపించారు. మరి ఇల్లులు ఉన్నాయి, రెంట్లు వస్తాయి, ల్యాండ్లు పొలాలు ఉన్నాయి, ఇంకా ఏమైనా చెయ్యాలా? కానీ నాకు ఒకే ఒక ఆలోచన, ఎందుకు ఎన్నో కార్యక్రమాలు మగవాళ్ళు చేసుకుంటూ వస్తే ఆడవాళ్ళు చూసుకుంటూ వస్తారు, ఎందుకు నన్ను నేను ప్రూవ్ చేసుకోకూడదు? ఛాలెంజింగ్గా తీసుకున్నా. యాక్చువల్గా నేను ల్యాబ్ టెక్నీషియన్ చేసేటప్పుడు లేడీసే ఉండేవాళ్ళు కాదు. మా జిల్లా మొత్తంలో సింగిల్ ల్యాబ్ టెక్నీషియన్ లేడీ నేను. సో ఫస్ట్ ఎంప్లాయ్ అనగానే, మేడం మీరు టీచరా అంటే ఆడవాళ్ళు టీచర్లకే పనికొస్తారు డిసైడ్ అనమాట. సో నేనేమో డిఫరెంట్గా ఆలోచించాలి, డిఫరెంట్గా ప్లాన్ చేయాలి. గుంపులో గోవిందలాగా ఉండడం ఇష్టం ఉండదు నాకు. నలుగురిలో నారాయణ, గుంపులో గోవిందలు కాదు, నీకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఉండాలి. సో అది నాకు ఇష్టం. అలా ప్లాన్ చేసుకున్నాను. మరి అక్కడ కూడా ఆ 100 మంది మగవాళ్ళని దాటుకొని ఒక్క లేడీకే ఒక్క జాబ్, డిస్ట్రిక్ట్ లెవెల్ జాబ్ని కొట్టగలిగాను. మరి ఇప్పుడు కూడా ఇంకొక ఆలోచన ఏంటంటే సౌత్ ఇండియా టాప్ కొట్టాలి, ఒక్కటి మిగిలింది. సో అది చేద్దాం మీ అందరి హెల్ప్ వల్ల. ఎందుకంటే నమ్మకం వస్తుంది కదా, ఒక్కరికి వచ్చిందంటే మనందరికీ నమ్మకం రాదా? ఎంటైర్ టీంకి నమ్మకం రాదా? సో దానికోసము ఈ బిజినెస్లో పర్ఫెక్ట్గా వచ్చామా, నెల రోజులైంది, నాకు ఏమీ రాదు. మనం ఏం చేసామంటే 30 PV చేసాం, కూర్చున్నాం. నాకు ఏమీ రావట్లేదు మేడం, నేను వెస్టేజ్లోనే ఉన్నాను. ఏం చేసావు? ఏం చేయలేదు మేడం, ప్లెయిన్గా పేపర్స్ అన్నీ అట్లాగే పెట్టుకున్నా. సో హౌ మెనీ అవర్స్ వర్క్ ఇన్ యువర్ బిజినెస్? ఎన్ని గంటలు మీరు పనిచేస్తున్నారు? మీకు ఒక 10,000 జాబ్ దొరికింది అనుకోండి, ఎన్ని గంటలు పనిచేస్తారు? 10 గంటలు పనిచేయాలి ప్రైవేట్లో, తెలుసు కదా.